ఐపీఎల్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టుకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అంపైర్లు తీసుకుంటున్న నిర్ణయాలు హైదరాబాద్ కొంప ముంచుతున్నాయి. ఇప్పటి వరకు సన్ రైజర్స్ ఆడిన 3 మ్యాచ్ల్లో కూడా 3 వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు అంపైర్లు. అభిషేక్ శర్మ అవుట్ వివాదం చర్చనీయాంశంగా మారింది. సన్ రైజర్స్ ఆడిన వరుస మ్యాచ్ల్లో అంపైర్ల తప్పుడు నిర్ణయాలు తమ జట్టును ఓడించేందుకు జరుగుతోన్న కుట్రల్లా ఉన్నాయని, లక్నోతో మ్యాచ్లో 5 పరుగుల పెనాల్టీ ఇవ్వకపోవడంపై కూడా చర్చ జరుగుతోంది. అభిమానులు, మాజీ క్రికెటర్లు థర్డ్ అంపైర్ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బీసీసీఐకి ఫిర్యాదు చేసేందుకు ఎస్ఆర్హెచ్ యోచిస్తోంది. ఐపీఎల్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టుకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అంపైర్లు తీసుకుంటున్న నిర్ణయాలు హైదరాబాద్ కొంప ముంచుతున్నాయి. ఇప్పటి వరకు సన్ రైజర్స్ ఆడిన 3 మ్యాచ్ల్లో కూడా 3 వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు అంపైర్లు. అభిషేక్ శర్మ అవుట్ వివాదం చర్చనీయాంశంగా మారింది. సన్ రైజర్స్ ఆడిన వరుస మ్యాచ్ల్లో అంపైర్ల తప్పుడు నిర్ణయాలు తమ జట్టును ఓడించేందుకు జరుగుతున్న కుట్రల్లా ఉన్నాయని, లక్నోతో మ్యాచ్లో 5 పరుగుల పెనాల్టీ ఇవ్వకపోవడంపై కూడా చర్చ జరుగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించడానికి మా స్పోర్ట్స్ అనలిస్ట్ నరేష్ గారు సిద్ధంగా ఉన్నారు. నరేష్ గారు నమస్తే. నమస్తే అండి. సో ఈ మొత్తం ఓవరాల్గా ఈ సిచ్యువేషన్ని చూస్తే అంపైర్లదే తప్పుడు నిర్ణయం అని ఇటు ఎస్ఆర్హెచ్ ఆరోపిస్తోంది. నిజమే అంటారా? ఎస్ అండి. యాక్చువల్‌గా ఇప్పటి వరకు ప్రతి మ్యాచ్‌లో ఒక కాంట్రోవర్షియల్ ఎక్కువ మనకి సన్ రైజర్స్ హైదరాబాద్‌కే వస్తుంది. ఫస్ట్ మ్యాచ్‌లో ఆర్‌సీబీతో ఆడినప్పుడు ఏదైతే ఫిల్ సాల్ట్ బౌండరీ లైన్ దగ్గర అందుకున్నప్పుడు ఆ క్యాచ్ కూడా బౌండరీ లైన్ తాకినట్టు చాలా స్పష్టంగా అంటే థర్డ్ అంపైర్‌కి ఇచ్చినప్పుడు 2, 3 యాంగిల్స్‌లో వాళ్ళు పరిశీలించి దాన్ని డెసిషన్ తీసుకోవాల్సి ఉంటది. కానీ ఆ రోజు ఒక యాంగిల్‌లోనూ, 2 యాంగిల్‌లోనూ చూసేసాడు. ఎందుకంటే చూసి డెసిషన్ ఇచ్చేసారు. అది చాలా మందికి నచ్చలేదు. ఎందుకంటే డిఫరెంట్ ఆఫ్ యాంగిల్స్‌లో చూసినప్పుడు బౌండరీ రోప్‌ని టచ్ చేసినట్టు కనిపించింది. అలాంటప్పుడు అది 6 అవుతుంది కదా! యాక్చువల్‌గా ఆ మ్యాచ్‌లో ఓడిపోయింది సన్ రైజర్స్. అటువంటి క్యాచ్‌లు ఎప్పుడు కూడా టర్న్ అవుతూ ఉంటాయి. సో, అది ఫస్ట్ కాంట్రోవర్సీ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో మ్యాచ్‌లో. అలాగే తర్వాత కోల్కతాతో మ్యాచ్‌లో మంచి స్కోర్ చేసి గెలిచినప్పటికి కూడా అభిషేక్ శర్మ క్యాచ్‌ని వరుణ్ చక్రవర్తి తీసుకున్న ఆహ్, ఆ మూవ్‌మెంట్ చూస్తే గనక ఒక యాంగిల్‌లో క్లియర్‌గా కనిపిస్తుంది. కానీ 2, 3 యాంగిల్స్‌లో చూస్తే మాత్రం సెకండ్ యాంగిల్ అండ్ థర్డ్ యాంగిల్‌లో చూస్తే కింద పడ్డ తర్వాత స్టెప్ పడి చేతిలోకి వెళ్ళినట్టు మనకి స్పష్టంగా కనిపించింది. కానీ అంపైర్ మాత్రం ఎక్కువ సార్లు ఏదైతే నార్మల్‌గా ఫెయిర్ క్యాచ్‌గా భావించిన యాంగిల్‌లోనే చూసి డెసిషన్ ఇచ్చేయడం చాలా మంది ఫ్యాన్స్‌కి గాని, అటు ఫార్మర్ క్రికెటర్స్ కూడా ఒక క్రిటిసిజం చేస్తున్నారు. ఎందుకంటే ఐపీఎల్ అంటేనే చాలా పెద్ద కమర్షియల్ లీగు. సో, టెక్నాలజీకి సంబంధించి ఎంపైర్ డెసిషన్‌కి సంబంధించి ఎటువంటి ఇబ్బంది ఉండదు. టెక్నాలజీకి కూడా చాలా ఎక్కువ కెమెరాలు కూడా ఈ 20-25 కెమెరాస్ గ్రౌండ్‌లో ఉన్నప్పుడు పర్ఫెక్ట్‌గా నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఉంటది ఎంపైర్‌లకి. అది ఫీల్డ్ ఎంపైర్ అయినా, అలాగే థర్డ్ ఎంపైర్‌కైనా. ఫీల్డ్ ఎంపైర్‌కి డౌట్ ఉన్నప్పుడు థర్డ్ ఎంపైర్‌కి అప్పీల్ చేస్తారు కాబట్టి చాలా క్లియర్ కట్‌గా ఎక్కువ సేపు పరిశీలించినా కూడా ఒక యాంగిల్‌లోనే చూసి డెసిషన్ ప్రకటించడం ఆ రోజు నచ్చలేదు. లక్కీగా ఆ మ్యాచ్‌లో కోల్కతా మీద గెలిచారు కాబట్టి ఓకే. కానీ అలాగే లాస్ట్ ఏదైతే మొన్న సండే ఇక్కడ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కూడా లక్నో సూపర్ జైంట్స్‌తో ఆ లాస్ట్ బాల్స్‌లో కూడా లాస్ట్ ఓవర్‌లో కాస్త టెన్షన్ అనేది కనిపించింది. అంటే బాల్ టు బాల్ కొన్ని డాట్ బాల్స్ పడడం. అక్కడ బాలు నిబంధనల ప్రకారం చూస్తే గనక బౌండరీ లైన్ అవతల ఉన్న వ్యక్తులు ఎవరు కూడా బాల్ కంప్లీట్‌గా డెడ్ అయ్యే వరకు టచ్ చేయకూడదు. అది బౌండరీ రోప్ దాటిన తర్వాతే టచ్ చేసినా పర్వాలేదు కానీ అక్కడ బౌండరీ లైన్‌లో నెక్స్ట్ బ్యాటింగ్‌కి రాబోతున్న డగౌట్‌లో ఉన్న అవేష్ ఖాన్ దాన్ని బ్యాట్‌తో ఆ బౌండరీకి రాకముందే బౌన్స్ అవ్వడంతో బ్యాట్‌తో దాన్ని మళ్ళీ తిరిగి గ్రౌండ్‌లోకి కొట్టాడు. అది యాక్చువల్‌గా నిబంధనలకు విరుద్ధంగానే చెప్తారు. ఐసీసీ రూల్స్ ప్రకారం చూస్తే గనక. సో, అది ఆ రోజే పరిశీలించి అక్కడికక్కడ మ్యాచ్ స్టాప్ చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదనేది కొంతమంది చెప్తున్నారు. ఎందుకంటే ఒకవేళ అలా బయట వ్యక్తి టచ్ చేస్తే నిబంధనలకు విరుద్ధంగా దాన్ని డెడ్ బాల్ చేస్తారు ఫస్టు. తర్వాత బ్యాటింగ్ టీమ్‌కి 5 రన్స్ పెనాల్టీ ఇస్తారు. అప్పుడు ఒకవేళ అదే జరుగుంటే లాస్ట్ ఒక బాల్‌లో 5 ఆర్ 6 రన్స్ కొట్టాల్సిన
పరిస్థితి వచ్చి ఉండేది రిషబ్ పంత్ క్రీజ్ లో ఉన్నప్పటికీ కూడా లక్నో ఓడిపోయి ఉండేదని చాలా మంది చెప్తున్నారు. మొత్తం మీద అంటే ఈ వరుసగా ఎవ్రీ మ్యాచ్ లో ఇప్పటివరకు ఆయన 3 మ్యాచ్లు ఒక్కొక్క సందర్భంలో 2 క్యాచ్లు, ఒకటి ఇలా బౌండరీ అవతల నుంచి బాల్ ని టచ్ చేయడం, ఈ 3 కూడా ఒక కాంట్రవర్షియల్ ఒక విధంగా సన్ రైజర్స్ కి ఎఫెక్ట్ పడి. సో అది పరిగణలోకి తీసుకున్న వాళ్ళు ఎంపైరింగ్ మీద చాలా అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే కమర్షియల్ లీగ్ ఉన్నప్పుడు ప్రతి విషయం కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉండాలని ఆలోచిస్తారు. ఫ్రాంచైజీ ఓనర్లు అమౌంట్ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి స్పాన్సర్లకి అలాగే అభిమానులకు కూడా ఒక ఫాలోయింగ్ ఫ్యాన్ బేస్ ఉన్న టీమ్స్ కూడా ఓడిపోవడానికి ఇష్టపడవు. సో అటువంటి పరిస్థితుల్లో ఈ ఎంపైరింగ్ మిస్టేక్స్, అది కూడా ఎంత టెక్నాలజీ ఉన్న తర్వాత థర్డ్ ఎంపైర్ కూడా మిస్టేక్స్ చేస్తే ఎట్లా అనేది ఇక్కడ సన్ రైజర్స్ ఫ్రాంచైజీ యాజమాన్యం దీని మీద ఆల్రెడీ బీసీసీఐకి ఇంకా అధికారికంగా ప్రకటన చేయనప్పటికీ కూడా వాళ్ళు ఇంటర్నల్ గా ఫిర్యాదు చేసినట్టు కూడా మనకి వార్తలు అయితే వస్తున్నాయి. దాని ప్రకారం మరి బీసీసీఐ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది ఇప్పుడు చాలా మంది ఎదురు చూస్తున్నారు. అంటే నరేష్ గారు, ఇప్పటి వరకు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే సరైన ప్రమాణాలు చూసే అంపైర్లను తీసుకుంటారు. మరి మిస్టేక్ ఎక్కడ జరిగింది అనేది అందరిలో ఉన్న క్వశ్చన్. ఎస్ అండి. యాక్చువల్గా ఐపీఎల్ అంటేనే వరల్డ్ లోనే ఒక రిచెస్ట్ క్రికెట్ లీగ్, అలాగే క్వాలిటీ ఆఫ్ క్రికెట్ పరంగా చూసినా కూడా ఒక ఎక్స్ట్రాడినరీ లీగ్. అటువంటి లీగ్ లో ఇటువంటి తప్పిదాలు ఆమోదయోగ్యం కాదు, మనం యాక్సెప్ట్ చేయలేం. ఎందుకంటే బీసీసీఐ దగ్గర టెక్నాలజీ పరంగా కానీ అలాగే ఎంపైర్లను కూడా ఐసీసీ ప్యానల్ ఎంపైర్లని డెసిషన్స్ తీసుకుంటారు. కుమార్ ధర్మసేన కానీ ఇంకా చాలా మంది వేరైతే ఎవరైతే ఉన్నారో ఈ ఎంపైర్లను సెలెక్ట్ చేసేటప్పుడు కూడా ఐసీసీలో ఒక అత్యుత్తమైన బెస్ట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే ఎంపైర్లుగా దీనికి లీగ్ లో తీసుకుంటారు. అయినా కూడా అది కూడా థర్డ్ ఎంపైర్, ఫీల్డ్ ఎంపైర్లు చాలా సందర్భాల్లో ఎల్బిడబ్ల్యూలు అలాగే కేపర్ క్యాచ్లు కానీ ఇటువంటివి మిస్టేక్ ఇవ్వడం సహజంగా జరుగుతుంటాయి. ఎప్పుడు 90s నుంచి 2010 అంటే లాస్ట్ ఒక 2 డెకేడ్స్ నుంచి నడుస్తూనే ఉంటాయి అటువంటివి. దాని తర్వాత క్రమంగా డిఆర్ఎస్ రివ్యూ సిస్టమ్స్ ఇవన్నీ వచ్చినాయి కూడా. థర్డ్ ఎంపైర్ కూడా తప్పిదం చేస్తే ఎట్లా అని థర్డ్ ఎంపైర్లని కొంతమంది మరి వాళ్ళు ఒకే యాంగిల్లో ఎందుకు తీసుకుంటున్నారు అనేది వాళ్ళు ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సిన అయితే అవసరం ఉంది. ఇప్పుడు కెమెరా గ్రౌండ్ లో 25 కెమెరాలు ఉన్నప్పుడు ఒక పర్టికులర్ గా ఒక క్యాచ్ కానీ ఒక రన్అట్ కానీ సంథింగ్ ఏదైనా జరిగినా కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ యాంగిల్స్ లో మీరు చూసి రోప్ కెమెరా కూడా ఉంటుంది. అటువంటి అన్ని యాంగిల్స్ లో చూసిన తర్వాతే డెసిషన్, అంటే అవతల ఫీల్డింగ్ చేసే టీంకి అన్యాయం జరగకూడదు, ఇటు బ్యాటింగ్ చేసే టీంకి కూడా అన్యాయం జరగకూడదు. కాబట్టి అటువంటిప్పుడు కేవలం 1 లేదా 2 యాంగిల్స్ లో చూసేసి దాని డెసిషన్ ఒకటి ఫైనలైజ్ తీసి జడ్జిమెంట్ ఇచ్చేయడం అనేది కరెక్ట్ కాదు. మరి ఎందుకు మిస్టేక్ జరుగుతుంది అనేది ఖచ్చితంగా థర్డ్ ఎంపైర్ సీట్ లో ఎవరైతే ఆ బాధ్యతలో ఉంటారో వాళ్ళు రెస్పాన్సిబుల్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. వాళ్ళు సమాధానం చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఇంటర్నల్ గా బీసీసీఐకి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ 3 ఏదైతే సన్ రైజర్స్ హైదరాబాద్ కి జరిగిన ఈ 3 ఘటనలకు సంబంధించి ప్రతి 2 క్యాచ్లు ఉన్నాయి. ఒకటేమో ఈ ఐసీ నిబంధనలకు విరుద్ధంగా డెడ్ బాల్ అవ్వాల్సిన బాల్ ని ఆ రోజు యాక్చువల్ గా ఎంపైర్లు పరిశీలించాలి. ఫీల్డింగ్ టీం కూడా వాళ్ళు అప్పీల్ చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో అనేది కూడా ఉంది. కానీ ఎంపైర్ ఒక బాల్ పూర్తిగా బౌండరీ వరకు వెళ్ళిన తర్వాతే ఆ మ్యాచ్ అక్కడతో క్లోజ్ అయినట్టు, అది లాస్ట్ విన్నింగ్ షాట్ కాబట్టి దాన్ని కంప్లీట్ గా చూడాల్సిన బాధ్యత కూడా ఫీల్డ్ ఎంపైర్ మీద ఉంటుంది. అలాగే అట్ ది సేమ్ టైం థర్డ్ ఎంపైర్ మ్యాచ్ రిఫరీ కూడా ఖచ్చితంగా అంతమంది బాధ్యతలు ఉన్నప్పుడు దీన్ని పెర్ఫెక్ట్ గా ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఎందుకు ఈ మిస్టేక్స్ జరుగుతున్నాయి అనేది ఇప్పుడు చాలా మంది ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక విధంగా ఎంపైరింగ్ ని ఐపీఎల్ ఎంపైరింగ్ వాళ్ళని స్టాండర్డ్స్ ని క్వశ్చన్ చేస్తున్నారు. అంటే ఒక వరల్డ్ లో 18 సీజన్ నుంచి ఒక రిచెస్ట్ క్రికెట్ లీగ్, గ్లోబల్ క్రికెట్ లో ఒక బిగ్గెస్ట్ లీగ్ లో ఉన్న ఐపీఎల్ కి ఇటువంటి ఇటువంటి కాంట్రవర్షియల్ ఇంకా ఎందుకు జరుగుతున్నాయి అనేది చాలా మంది అడుగుతున్నారు. ఆ ప్రశ్న అయితే వస్తుంది, ఆ చర్చ కూడా జరుగుతుంది. సో బీసీసీఐ మరింత పకడ్బందీగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి చాలా మంది మాజీ క్రికెటర్లు కూడా, అందుకే ఏ టీం కి అన్యాయం జరగకూడదు. ఎందుకంటే ఇక్కడ ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో కానీ లేదా కమర్షియల్ యాంగిల్లో చూసిన ఫ్రాంచైజీలు స్పాన్సర్లు ఆ రోజు మ్యాచ్ రిజల్ట్ ఇదే ఒకవేళ ఆ క్యాచ్లు కానీ ఈ లాస్ట్ బాల్ ఏదైతే లక్నో సూపర్ జైంట్స్ లో పంత్ కొట్టిన షాట్ ఒకవేళ అది సెమీఫైనల్ అయినా ఎలిమినేటెడ్ లాంటి మ్యాచ్ లో రిజల్ట్ ని తారుమారు చేస్తుంది. ఆ టీమ్ ఎలిమినేట్ అయిపోవచ్చు టోర్నమెంట్ నుంచి, ఇంకో టీం ముందుకెళ్తుంది. సో అటువంటి సందర్భాలు రాకుండా ఇప్పుడే జాగ్రత్త పెడితే బెటర్ అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. రైట్. అలాగే ఈ కేకేఆర్ ఎల్ఎస్జీ విషయంలో 2 మోసాలు జరిగాయని ఇటు ఎస్ఆర్హెచ్ యాజమాన్యం అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీన్ని ఎలా చూడొచ్చు అసలు? అంటే ఇక్కడ అభిమానులు అయితే దీన్ని సన్ రైజర్స్ ను ఓడించడానికి ఒక కుట్ర అంటూ ఒక మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో రకరకాల కామెంట్లు చేస్తున్నప్పటికి కూడా
సన్ రైజర్స్ యాజమాన్యం వాదనలో కూడా వాళ్ళు ఏదైతే ఎంపైరింగ్ మీద అంటే ఎంపైరింగ్ పెర్ఫెక్ట్ గా లేదు, ఒకవేళ స్టాండర్డ్స్ 100% స్టాండర్డ్స్ తోనే ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి వాళ్ళ ఫ్రాంచైజీ యాజమాన్యం చెప్తున్నది కరెక్ట్ అనే అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఒక మ్యాచ్ రిజల్ట్ తో వాళ్ళ ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ 2 మ్యాచ్లు ఓడిపోయింది సన్ రైజ్ హైదరాబాద్, కోల్కతా మీద గెలిచింది. కోల్కతా మీద కూడా ఆ రోజు ఇంకో ఘటన ఏదైనా జరిగి ఓడిపోయి ఉంటే 3 మ్యాచ్లు ఓడిపోయి ఏదైతే ప్లే ఆఫ్ రేస్ లో వెనకబడిపోయిన సందర్భాల్లో అప్పుడు ఖచ్చితంగా ఇవే హాట్ టాపిక్ అవుతాయి. వాళ్ళ డెసిషన్ మేకింగ్సే ఎప్పుడైనా కూడా క్రికెట్ మ్యాచ్ లో ఎంపైర్ డెసిషన్ ఈస్ ద ఫైనల్ అల్టిమేట్ కాబట్టి. కానీ ఇంత టెక్నాలజీ ఉన్న తర్వాత కూడా మిస్టేక్స్ జరగకూడదు అనేది ఫ్రాంచైజీ యాజమాన్యాలు ఏదైతే కావ్యమారన్ కానీ సంథింగ్ ఏ టీమ్ ఓనర్ అయినా కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మోర్ ఫెయిర్ గేమ్, అలాగే మోర్ డెసిషన్స్ మేకింగ్ కూడా పెర్ఫెక్ట్ గా ఉండాలి, 100% కి 100% ఉండాలి అని చెప్పేసి. నార్మల్ గా మనం జనరల్ గా గ్రౌండ్స్ లో మిస్టేక్స్ చేస్తూ ఉంటారు ఎంపైర్లు. ఎల్బిడబ్ల్యూ ఇచ్చినప్పుడు కూడా మనం డెసిషన్ రివ్యూ సిస్టమ్ తీసుకుని వికెట్ తీసిన సందర్భాలు కూడా చాలా చూసాం. కానీ థర్డ్ ఎంపైర్ మిస్టేక్ చేయడాన్ని ఇక్కడ చాలా మంది యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే అక్కడ మీకు అవైలబిలిటీలు ఉన్నాయి డిఫరెంట్ యాంగిల్స్ లో. కనీసం అట్లీస్ట్ ఒక బాల్ వెళ్ళే వికెట్ పడే క్రమంలో కనీసం ఒక 5-6 యాంగిల్స్ అందుబాటులో ఉంటాయి కెమెరాలు. ఆ బాల్ కరెక్ట్ గా క్లీన్ క్యాచ్ తీసుకున్నాడా లేదా, ఒకవేళ క్లీన్ గా రన్అట్ అయినా అటువంటి సమయంలో మాక్సిమం ఏ యాంగిల్లో కూడా మీకు పెర్ఫెక్ట్ గా తెలియలేదు అనుకుంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద బ్యాటర్కి ఇస్తారు, బ్యాట్స్మెన్ కి ఇస్తారు. క్రికెట్ లో అదొక ఫార్ములా ఎప్పటి నుంచో అమలు అవుతుంది ఐసీసీ రూల్స్ ప్రకారం. బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటే మాక్సిమం ఇది ఎటు తేల్చలేకపోతున్న సందర్భంలో మాత్రమే. కానీ 2-3 యాంగిల్స్ లో అది అవుట్ అని క్లియర్ గా కనిపిస్తున్నప్పుడు, ఒక యాంగిల్లో మాత్రం నాట్ అవుట్ అని కనిపిస్తున్నప్పుడు ఎట్లా డిసైడ్ చేస్తారనేది ఇక్కడ సన్ రైజర్స్ యాజమాన్యం క్వశ్చన్ చేస్తుంది. సో వాళ్ళు లిఖితపూర్వకంగా బీసీసీఐ దృష్టికి ఇవన్నీ తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఇంటర్నల్ గా ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా వార్తలు నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే పూర్తిగా రిజల్ట్ ని తారుమారు చేసే నిర్ణయాలు ఇవి. ఎటువంటి సందర్భాల్లో, ఏ సందర్భంలో అయినా కూడా, ఏ మ్యాచ్ అయినా కూడా. ఇప్పుడు లీగ్ స్టేజే కదా, స్టార్టింగ్ స్టేజే కదా అని లైట్ తీసుకోవడం లేదు. ఎందుకంటే తర్వాత మ్యాచ్ లో వీళ్ళ రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం చెప్పలేం కాబట్టి ఎవ్రీ మ్యాచ్, ఎవ్రీ క్యాచ్, ఎవ్రీ వికెట్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆ విధంగా చూసుకుంటే సన్ రైజ్ యాజమాన్యం వాదన మనం తప్పు పెట్టలేం. ఎందుకంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మనం చూసాం డిఫరెంట్ ఆఫ్ యాంగిల్స్ లో చూసినప్పుడు మెజారిటీ యాంగిల్స్ లో ఎట్లా కనిపిస్తే దానికి అనుగుణంగా ఆ నిర్ణయం తీసుకోవాలి. కానీ కేవలం 1 లేదా 2 యాంగిల్స్ చూసేసి ఆ డెసిషన్ తీసుకోవడమే ఇక్కడ నచ్చలేదు. సో థర్డ్ ఎంపైర్ మీద కూడా రివ్యూ వాళ్ళు మేబీ ఇంటర్నల్ గా ఏమన్నా దాన్ని ఏమంటారంటే రివ్యూ చేసి వాళ్ళు పెర్ఫెక్ట్ గా వాళ్ళకి ఏదైనా ఇంటిమేషన్ లేదా ఒక కఠినమైన ఆదేశాలు ఇస్తారేమో అనేది వాళ్ళు ఆ యాంగిల్లో వాళ్ళు కంప్లైంట్ చేసినట్టు మాకు అర్థమవుతుంది. రైట్ నరేష్ గారు, థ్యాంక్ యూ.